హలో వ్యూవర్స్. రాజాసాబ్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు భారీ ఎత్తున నిర్మించిన మూవీ ప్రభాస్ ది రాజాసాబ్. ప్రభాస్తో మూవీ అంటే మినిమం 2 years టైం పడుతుంది. రీసెంట్గా సలార్ కల్కితో మంచి ఫామ్లో ఉన్న ప్రభాస్కి మీరైతే మంచి హిట్ కొట్టిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి ఈ సినిమాతో ఇంకొక హిట్ అందుకోవాలని తెగ క్యూరియాసిటీతో ఉన్నారు. ఇంకా మారుతి సంగతికి వస్తే ప్రభాస్తో మూవీ ఒప్పుకున్న తర్వాత దాదాపు 3-4 years వరకు ఇంకో సినిమా చేయలేదు. ప్రభాస్తో మూవీ అంటే మినిమం 6 years వెయిట్ చేయాలి. 2 years వెయిటింగ్, 2 years మేకింగ్, 2 years రిలీజ్ అన్నట్టు ఉంది పరిస్థితి. ఇంకా పీపుల్స్ మీడియా వాళ్ళు హిట్లు ఫ్యాపులు అని తేడా లేకుండా ప్రతి సినిమాని భారీ ఎత్తున నిర్మిస్తారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందిస్తారనే పేరు వాళ్ళకుంది. వీళ్ళ కాంబినేషన్ వచ్చిన సినిమానే ది రాజాసాబ్. రెగ్యులర్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమా కాకుండా హారర్ కామెడీ సినిమా జానర్లో సినిమా తీశారు. ఈ జానర్లో మారుతికి మంచి పట్టు ఉంది. హారర్ మూవీని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. ఏమాత్రం తేడా వచ్చినా హారర్ సీన్స్ కామెడీ అయిపోతాయి. దానికి తోడు కామెడీ కాకుండా హారర్ కామెడీ జానర్ అంటే చాలా జాగ్రత్తగా సీన్స్ని, మూవీని, స్టోరీని రాయాలి. అంత ముఖ్యంగా ఇలాంటి టైంలో జనాల్లో ఆడియన్స్ ఎక్స్పెక్ట్గా అయిపోయిన రోజులు. ఒక సీన్ వచ్చిందంటే ఆ సీన్ ఎలా ఎండ్ అయిపోతుంది, తర్వాత ఏం జరుగుతుంది, సినిమా ఇలా ఎండ్ అయిపోతుంది, ఒక మైండ్ సెట్ వాళ్ళకు ఉండిపోతుంది. ఇలా జడ్జిమెంట్ వాళ్ళకు ఉంది. అలాంటి టైంలో పాత రొటీన్ సీన్స్తో ఫార్ములాతో సినిమా తీస్తే ఆడటం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ అంత గొప్ప కథనం లేకపోయినా మంచి హిట్ అయింది సినిమా మీరాయి. అందులో స్టోరీ స్క్రీన్ అంత గొప్పగా ఉండవు, ఫాల్స్ కొన్ని ఉంటాయి. కానీ అంత మంచి హిట్ అయిందంటే దానికి కారణం ప్రజెంటేషన్. అది చూపించిన విధానం, అది జనాలకు నచ్చటం. ఇప్పుడు రాజాసాబ్ రిజల్ట్ కూడా ప్రజెంటేషన్ మీదే ఆధారపడి ఉంటుంది. రెగ్యులర్ మూవీస్ కాకుండా సినిమాలో ఏమాత్రం కొంచెం కొత్తదనం ఉన్న సినిమాలో జనాలకి నచ్చుతుంది. లేదంటే సినిమా ఆడటం కష్టమే. ఈ విషయంలో డైరెక్టర్ మారుతి ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరో ఉంటే సీన్స్ కూడా పాన్ ఇండియా లెవెల్లో ఉండాలి. పాన్ ఇండియా లెవెల్ రీచ్ రావాలి. మరి డైరెక్టర్ ఎంత జాగ్రత్తగా తీసుకున్నారో, మరి రాజాసాబ్ మూవీ ఎలా తీశాడో ఇప్పుడు రివ్యూలో చూద్దాం. సో రివ్యూ వచ్చి రాజు అలియాస్ రాజాసాబ్ తన నాయనమ్మ అయిన గంగమ్మ అలియాస్ గంగాదేవి దగ్గర పెరుగుతూ ఉంటాడు. రాజాసాబ్కి వాళ్ళ నాయనమ్మ అంటే చాలా ఇష్టం. ఆమెకి ఆల్జిమస్ అనే రోగం వల్ల మతిమరుపు వచ్చి చాలా విషయాలు ఎక్కువసేపు గుర్తుపెట్టుకోదు. కానీ తన భర్త ఆయన కనకరాజు, అదే సంజయ్ దత్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోదు. ఒక అనుకోని సందర్భంలో కనకరాజుని కలవాల్సి వస్తుంది. అప్పుడు కనకరాజు కోసం ప్రభాసు, అదే రాజాసాబు హైదరాబాద్ వెళ్తాడు. మరి హైదరాబాద్కి వెళ్ళిన ప్రభాస్కి అక్కడ బ్లెస్సీ నిధి అగర్వాల్ కనిపిస్తుంది. తొలి చూపులో తనతో ప్రేమలో పడతాడు. ఇంకోవైపు భైరవి అలియాస్ మాళవిక మోహన్ కూడా ప్రభాస్ను చూసి ప్రేమిస్తుంది. ఇలా లవ్ యాంగిల్తో వెళ్ళిపోతున్న ప్రభాస్ మళ్ళీ సడన్గా కనకరాజు ఎంట్రీతో హారర్ జాన్లోకి వెళ్ళిపోతుంది. తన ఒక కోట్లో ఉన్న విషయం తెలుసుకున్న ప్రభాస్ అక్కడికి వెళ్తాడు. మళ్ళీ అక్కడి నుంచి కథ ఏమైపోయింది అనేది మిగతా స్టోరీ. ఓవరాల్గా చెప్పాలంటే స్క్రీన్ ప్లేలో మంచి పట్టున డైరెక్టర్ మారుతి మొత్తం విఫలమయ్యానని చెప్పాలి. కథ అంత గొప్పగా లేకపోయినా మంచి కథనం కొన్ని స్లప్పార్స్తో సినిమాని నడిపించవచ్చు. కానీ ఈ విషయంలో డైరెక్టర్ మాత్రి సరిగా హ్యాండిల్ చేయలేక ఫెయిల్ అయ్యాడు. అసలుకి ఈ రాజాసాబ్ ఎవరు, కనకరాజు ఎవరు, తనకి గంగాదేవికి మధ్య ఉన్న గౌరవం ఏమిటి, తను ఎందుకు కనిపించుకొని పోయాడు, తనకు బ్లాక్ మ్యాజిక్ ఎందుకు నేర్చుకున్నాడు, తర్వాత రాజాసాబ్కి ఏమైంది, మరి వాళ్ళ నాయనమ్మ కోరిక తీర్చాడు లేదా అనేదే మిగతా ప్లాటు. ఈ పాయింట్స్ని చాలా అద్భుతంగా చూపించే అవకాశం ఉన్న సరిగా హ్యాండిల్ చేసుకోలేపాడు డైరెక్టర్ మారుతి. డైరెక్టర్గా పాస్ మార్కులైనా వచ్చే అవకాశం ఉందో లేదో తనకే తెలియాలి.
తర్వాత హీరోగా ప్రభాస్ చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఉన్నంతలో మెప్పించిన ఫ్యాక్టర్స్లో ప్రభాస్ ఫ్యాక్టర్ ఒకటి. ముఖ్యంగా తను ఓల్డ్ మ్యాన్ గెటప్లో చూద్దానికి నిరాశ మిగిలింది. అసలు ఆ సీన్స్ అని ఎందుకు కట్ చేశారో వాళ్ళకే తెలియాలి. తర్వాత సంజయ్ దత్ పర్ఫార్మెన్స్గా అద్భుతం ఉంది, కానీ అది ఎక్కువ వరకు CGI వరకే పరిమితమైంది. కానీ వాయిస్ ఓవర్ యాక్టింగ్తో ఎంతో కొంచెం మెప్పించే ప్రయత్నం చేశాడు. తర్వాత హీరోయిన్ విషయానికి వస్తే ఇందులో 3 హీరోయిన్స్ ఉన్నారు. ఎవరికి వారి అన్నట్టు పోటీ పడ్డ సరైన స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోవటం, అనవసరమైన సీన్స్ యాడ్ చేయడం వల్ల సరైన బిల్డప్ రాలేదు. అందువల్ల సినిమా అనవసరంగా ఇంతమంది పెట్టారు. ఇద్దరు పెట్టుంటే కనీసం ఒక హీరోయిన్తో ఇంత దూరం తీసుకొచ్చిన సినిమాని అంత నష్టమని లేదు అనే ఫీలింగ్ కలిగింది. కానీ కెమిస్ట్రీ చాలా అద్భుతం ఉంది. వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ ప్రభాస్ కామెడీ చాలా బాగుంది. మరి తర్వాత సెకండ్ హాఫ్లో మరి అంత గొప్పగా లేదు, కొంచెం నీరసం వచ్చిందని చెప్పాలి. ప్రభాస్తో సరిగా కామెడీ కాకుండా హారర్ను పుట్టించే విషయంలో డైరెక్టర్ విఫలమయ్యానని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, ఎక్కడ రాజీ పడినట్టు అనిపించలేదు. టీజీ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద భారీ ఎత్తున నిర్మించారు ఈ సినిమాని. అన్ని చోట్ల చాలా రిచ్ అండ్ కలర్ఫుల్గా కనిపించినాయి సీన్స్. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సాంగ్స్ వినటానికి మనంతగా బాగాలేకపోయినా చూడటానికి చాలా బాగున్నాయి. ఎంతో కొంతలో మెప్పించాడు. ముఖ్యంగా హారర్ ఎలివేషన్ సీన్స్లో తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సత్య కామెడీ అంతగా కలిసి రాకపోయినా బాగానే ఉంది. గ్రాఫిక్స్ బాగున్నాయి. కానీ అన్నీ బాగున్నా అన్నీ కలిపి ఒక సినిమాకి చేయటంలో మాత్రం బాగాలేదు అని చెప్పాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కొన్ని సీన్స్ పాన్ ఇండియా లెవెల్ రీచ్ అవ్వాలంటే అది పీపుల్స్ మైండ్కి వదిలేసి వాళ్ళకే ఆన్సర్ తెలిసిపోయేలాగా కొన్ని సీన్స్ని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కూలీ సినిమాలో సత్యరాజుని దయ్యాలు ఎందుకు చంపారో ఇప్పటికీ తెలియదు, కానీ సత్యరాజు చనిపోయినందుకు రజనీకాంత్ వచ్చి తన మీద పగ తీర్చుకుంటాడు అని ఒక థాట్ వాళ్ళకి వచ్చింది. కాబట్టి తాను చనిపోయినందుకు రజనీకాంత్ వస్తాడు, వాళ్ళంతా చూస్తారనే ఒక మైండ్ సెట్ వాళ్ళకి ఒక థాట్ వచ్చి వాళ్ళకి ఆన్సర్ తెలిసిపోతుంది. అందుకే ఆ పాయింట్ని అందరూ పట్టించుకోలేదు. కానీ ఇక్కడ అలాంటి సీన్స్ కొన్ని ఉండుంటే బాగుండేది, కొన్ని జస్టిఫికేషన్స్గా మిస్ అయినాయి. ఓవరాల్గా చెప్పాలంటే క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా నచ్చడం కష్టమే. ఫ్యాన్స్కి మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ప్రభాస్ కామెడీ హారర్ అనే వాళ్ళు కూడా ఈ సినిమా నచ్చుతుంది. రివ్యూస్ బాగాలేకపోయినా మౌత్ టాక్తో హిట్ అయిన సినిమాలు చాలానే ఉన్నాయి. మరి ఈ సినిమా మౌత్ టాక్ ఎంత హెల్ప్ చేస్తే అంత మంచిది. నెక్స్ట్ వీక్ భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, అయిగా కంటెంట్ బేస్డ్. అవి మాత్రం హిట్ అయితే ప్రభాస్ కలెక్షన్స్ మీద దెబ్బపడే అవకాశం ఉంది. మరి ఇన్ని కష్టాల మీద రాజాసాబ్ ఎలా నెట్టుకొస్తారనేది చూడాలి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే ప్రస్తుతం సినిమా చూసిన వాళ్ళకి ఇది ఎక్కలే, ఇది క్రిటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా ఎలా ఉందో చెప్పాలంటే ప్రస్తుతానికి 1 వీక్ ఆగాలి. డైరెక్టర్ మారుతి ఎంచుకున్న కథ కొత్తది కాకపోయినా కొత్తదనంగా చూపించే అవకాశం ఉంది. కానీ ఆ విషయంలో విఫలమయ్యాడు డైరెక్టర్ మారుతి. చాలా మంచి ఎలివేషన్స్ పాయింట్స్ సీన్స్ ఉన్నా అది రాసుకోకుండా అనవసరమైన సీన్స్ మీద ఫోకస్ చేసి అనవసరంగా మంచి ఛాన్స్ని వదిలేసుకోండి. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.